ఆస్ట్రాలజీ చెప్పే చాట్ బాట్స్ వచ్చినాయి. జస్ట్ మనం క్లిక్ చేసినప్పుడే డీటెయిల్స్ తీసుకొని చెప్తున్నాయి. సో వాటిని ప్రజెంట్ మార్కెట్లో ఉన్న రియల్గా చెప్పే మనుషులకి అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుంది, యాక్యురసీ సేమ్ ఉంటుందా లేకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుందా, ఏది మనం నమ్మొచ్చు? హ్యూమన్ చెప్పాడు అనుకోండి, హ్యూమన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటారు చెప్పేవాళ్ళు. ఒక పర్సన్ని తీసుకుంటే 99 మంది చెప్పే దగ్గరికి ఈయన వెళ్ళే ఆయన దగ్గర కన్నా బాగా చెప్పినా ఇంకా పెద్ద పాపులర్ అని వెళ్ళరు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఇట్స్ లైక్ ఫ్యామిలీ డాక్టర్. ఒక డాక్టర్ మన కోసం ఉన్నాడంటే వాడినే నమ్ముతాం, వాడి విషయం ఇచ్చినా కానీ కొంతమంది తీసుకుంటారు, ఎందుకంటే వాడి మీద నమ్మకం ఉంటుంది, మనకి ఇలా ఎప్పటి నుంచో తెలిసిన మనిషి కాబట్టి. సో అలా వెళ్తుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ అనేది చెప్పాలంటే ఓన్లీ లాజిక్స్ మీదే పనిచేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇనఫ్ డేటా ఉండదు. ఆస్ట్రాలజీ అంతా కూడా బేస్డ్ ఆన్ మన ఇంటర్నెట్ లో డేటాని బట్టే ఉంటుంది. ఇంటర్నెట్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఓకే, నా దగ్గర ₹1 లేదని చెప్పి చినిగిపోయిన షర్ట్ ఒకటి వేసుకుని చెప్పి నేను అడుక్కునే వాళ్ళ ఫోటో పెట్టచ్చు. అప్పుడు ఏం థింక్ చేస్తుంది, ఆ ఫోటోని చూసి నేను అడుక్కునే వాళ్ళని డిసైడ్ అవుతుంది. రియాలిటీ దానికి తెలియదు కదా. సో అంటే ఒక రియాలిటీ ఒక చెకింగ్ అనేది ఉండదు. సో ఎలా అంటే జనరల్ గా ఆలోచించండి, ఆన్లైన్ లో మనం అందరం పెట్టే పిక్స్ లో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అదేదో మనం డైలీ లైఫ్ లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మాల్కి వెళ్తాడు, లేదంటే ఏదో పబ్కి వెళ్తాడు, పబ్కి వెళ్ళి ఫోటో పెట్టేస్తాడు, అంత మాత్రం వాడు రోజుకి వెళ్ళడు. వాడు ఫోటో పెట్టాడంటేనే వాడు ఎప్పుడో నెలకోసారి వెళ్తాడు. కానీ బయట వాడు ఏం చూస్తాడు, అరే వీడి లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాడు, ఎవరి లైఫ్ వాడికి అలాగే ఉంటాడు. సో ఇలాంటి థింగ్స్ అనేది ఫ్యాక్టర్ చేసుకోదు. అంటే ఇన్ జనరల్ గా ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే ఐ థింక్ ఏఐ కన్నా కూడా హ్యూమనే బాగా చెప్తాడు. బట్ అది ఎంత వరకు కరెక్ట్ అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళు.